ఎందుకంటే ఇది నాకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. వెదర్ హిజ్ డెత్ ఈజ్ న్యాచురల్ ఆర్ అన్యాచురల్, ఆర్ దేర్ ఈజ్ ఎనీ మిస్టరీ, ఆర్ సమ్ invisible a politician is there who created his hospitalization into death అనేది మీకు ఇప్పుడు రివీల్ చేస్తాను. దానికి బిఫోర్ ఒక కొటేషన్ చెప్తాను. ఎందుకు మీరెవరు, ఇక్కడ తెలంగాణకి ఏం సంబంధము, ఆయన ఎక్కడనో ఢిల్లీలో ఉన్నాడు, సరే వాళ్ళ కుటుంబ సభ్యులు చూసుకుంటారు, లేకుంటే వాళ్ళ మతస్థులు చూసుకుంటారు, లేకుంటే పంజాబ్ వాళ్ళు చూసుకుంటారు, హర్యానా వాళ్ళు చూసుకుంటారు అని అనొచ్చు. దానికి ఒక కొటేషన్గా ఏంటంటే, ఇంజస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఫర్ ఎవ్రీ వన్. అంటే రేపు ఇవాళ మన్మోహన్ సింగ్ గారు జరిగిందే రేపు ఇంకెవరికైనా జరగవచ్చు, మనకు కూడా జరగవచ్చు. మన ప్రత్యర్థులు అంత ఆచికూచి ఉన్నారు ఈ దేశంలో, అది ఎస్పెషల్లీ పాలిటిక్స్లో ఉన్నారు. రేపు ఇదే కనుక కంటిన్యూ అయితే ఈ ఏదైతే ఇది ఉన్నదో అది వేరే ప్రొఫెషన్స్ కూడా రావచ్చు అనే భయాందోళనతోటి నేను ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. ఇప్పుడు వారి వయసు 92 సంవత్సరాలు అండ్ హీఈస్ హెల్తీ. యాజ్ పర్ మై ఇన్ఫర్మేషన్ లాస్ట్ 4 రోజుల నుంచి నాకు తెలిసిన సమాచారం స్వీకరిస్తున్నాను. పబ్లిక్ డొమైన్లో ఉంది. కొందరు డాక్టర్స్ని అడిగి, మేబీ ఐఎమ్ నాట్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ మెడికల్ ఫీల్డ్, బట్ ఐఎమ్ ఎ ట్రైన్డ్ ఇంజనీర్ అండ్ MBA గ్రాడ్యుయేట్ అండ్ ఎ ప్రాక్టీసింగ్ అడ్వకేట్. సో ఐ హ్యావ్ ఎ లాజిక్ అండ్ రీజన్ ఆన్ ఎనీ ఇష్యూ టు unfold the truth and bring in front of court. అది నా యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్. కాబట్టి నేను గత ఈ 31వ తారీఖు నుంచి ఈ రోజు దానిక నా మైండ్కి పదును పెట్టాను, నా టీంకి టాస్క్ ఇచ్చాను, వాళ్ళు అనలైజ్ చేసి చెప్పిందే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇప్పుడు మీరు చూసుంటారు, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా జిమ్మీ కార్టర్ 100 years బతికారు. 100 years and he died naturally, peacefully among his family members. He lost his wife about 1.5 years back. కాబట్టి ఒక స్టేజ్ వచ్చినాక చావు అనేది అంత ఈజీగా రాదు. ఒక థ్రెషోల్డ్ అంటాము, అది హ్యూమన్ అనాటమీ తెలిసిన వాళ్ళకి తెలుసు, అది ప్రాక్టీసింగ్ డాక్టర్స్కి. సో నేనేమంటున్నాను అంటే, మీరు చూడండి, ఇది మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడు క్లియర్గా మీరు చూడండి, నేను ఒకటే చెప్తున్నాను, వారి మరణము ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. some individual force wanted to change the national headline for 27th December. అంటే 27th December నాడు దేశంలో ఇంటర్నేషనల్లో ఉన్న పత్రికల హెడ్లైన్స్ మార్చడానికి వారిని చంపేశారు అనటంలో ఐ హ్యావ్ నో డౌట్ టు టెల్. ఎందుకు రీజన్ చెప్తాను. మనకు వింటర్ సెషన్ నుంచి చూడండి, గౌతమ్ అదానీ వాజ్ ఇండిక్టెడ్ అంటే ఛార్జ్ షీట్ వేసినట్టు. దాంతో టోటల్ వాషౌట్ అయింది పార్లమెంట్, బోత్ సభలు, రాజ్యసభ అండ్ లోక్సభ. కానీ 75 సంవత్సరాల కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనము ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామో, అప్పుడు
ఒక సయోధ్య కుదిరింది గవర్నమెంట్కి అపోజిషన్ మధ్యన, బీజేపీకి ఇండియా అలయన్స్ మధ్యన. అంటే ఇక్కడ 2 రోజులు లోక్సభలో మాట్లాడదాము, 2 రోజులు రాజ్యసభలో మాట్లాడదామని. అందులో ఏమైంది? అమిత్ షా గారు నోరు జారి అంబేద్కర్ గారి మీద అవహేళనగా మాట్లాడారు. దాంతో దేశమంతా ఉప్పెనై కులానికి, మతానికి, ప్రాంతానికి, వర్గానికి లింగభేదం లేకుండా అందరూ ఏకమై మన్మోహన్ సింగ్ అమిత్ షా షుడ్ రిజైన్ అని వచ్చింది. అప్పుడు అమిత్ షాని ఎవరు కాపాడలేకపోయినరు. దానికి ముందల వైస్ ప్రెసిడెంట్, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, భారతదేశ 75 సంవత్సరాల ఇండిపెండెంట్ ఇండియాలో ఎప్పుడు ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్ రాజ్యసభ చైర్ మీద మూవ్ చేయలేదు. సో అదొక ఘటన. మూడోది, లోక్సభలో అంటే పార్లమెంటు ప్రిమిసెస్లో మీరు అందరు చూసుంటారు, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తొక్కిసలాట. ఏ స్టేజ్కి వెళ్ళారు అంటే, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆఫ్ ఇండియా రూలింగ్ పార్టీ వాళ్ళు పోయి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారి మీద వ్యక్తిగతంగా పార్లమెంటు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. మమ్మల్ని కొట్టాడు అని. రెండోది, ఒక మహిళా ఎంపీ రాహుల్ గాంధీ గారు మీద నిర్భయ కేసు పెట్టండి, అతను నన్ను అసభ్యంగా చూశాడు అని, అంటే ఆ స్టేజ్కి వెళ్ళారు. రెండోది, మన ప్రధానమంత్రి గారు ఎన్నడూ ప్రెస్ మీట్ పెట్టలే. అంటే హీ నెవర్ డేర్ టు డూ ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ లాస్ట్ 10.5 years, 11 years. ఇప్పుడేమైంది? ఈ వింటర్ సెషన్ తోటి దేశాన్ని ఏమి నడిపిస్తావు ప్రధానమంత్రి గారు? మీరు పార్లమెంటుని నడిపేయలేని వాళ్ళు. అలాంటప్పుడు ఎప్పుడైతే ఈ అమిత్ షా నోరు జారాడో, 20వ తారీఖు పార్లమెంట్ అయినప్పటి నుంచి ఐఎమ్ ఏ రీడర్ ఆఫ్ హిందూ అండ్ అదర్ న్యూస్ పేపర్స్, బట్ మీ గురించి చెప్తున్నాను క్లియర్గా. ఇది ఏంటిది? ద హిందూ on 20th December, what it reported: MPs clash outside house over insult to Ambedkar. అంటే 20వ తారీఖు నుంచి దేశంలో అమిత్ షా షుడ్ రిజైన్ బికాజ్ హీ హాజ్ ఇన్సల్టెడ్ అంబేద్కర్ అని చర్చ జరుగుతుంది. దీన్ని మోడీ గారు కూడా ఆపలేకపోయినరు. వారికి ఉన్న ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ గోధి మీడియా ఆపలేకపోయింది. అది రోజుకి గ్రామీణ వ్యవస్థలోకి వెళ్ళిపోయింది. ఈ దేశంలో తెలవని కుర్రవానికి కూడా, ఒక బాలుడికి కూడా హోమ్ మినిస్టర్ అంటే తెలియదు, కానీ అమిత్ షా అంబేద్కర్ని తిట్టాడు అని అంత అయి ఒక రకమైన మరో స్వాతంత్ర ఉద్యమం మాది తయారైపోయింది గ్రామీణ వ్యవస్థలలో. ఆ టైంలో 27 అంటే 26, 27, 28 బెల్గాంలో ఎక్స్టెండెడ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పెట్టారు కర్ణాటకలో. వాళ్ళ స్లోగన్ ఏంది? 26 నాడు అంటే 27 నాడు నుంచి వాళ్ళు ఒక పిలిపిచ్చారు, కాంగ్రెస్ క్యాంపెయిన్ ఆన్ గాంధీ అంబేద్కర్ టు కిక్ ఆఫ్. అంటే వాళ్ళు ఏమి పిలిపించారు ఆ రోజు? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ 27వ తారీఖు నుంచి స్టార్ట్ కావాలి. అమిత్ షాకి పిచ్చెక్కిపోయింది. మోడీ నా ఫ్రెండు, నా సహచరుడు, గుజరాతీ, నన్ను రక్షించలేకపోతున్నాడు. పోయి అడిగాడు, సారీ నేను అంబానీని అదాన్ని రక్షించగలుగుతాను, నిన్ను మాత్రం అంబేద్కర్ ఈ సెంటిమెంట్ నుంచి రక్షించలేను, ఇట్ ఈజ్ అప్ టు యూ అంటే అప్పుడు అమిత్ షా మోడీని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు.
91 నుంచి నీ చరిత్ర తీస్తా, నా దగ్గర ఉంది బిడ్డా, జాగ్రత్త. ఇఫ్ యు డోంట్ సేవ్ మీ, పోతే ఇద్దరం కలిసి ప్రయాణం చేయాలి, లేదా ఇద్దరం కలిసి మునిగిపోవాలి. ఇది జరుగుతుంది పంచాయతీ 20వ తారీఖు నుంచి 25వ తారీఖు 26వ తారీఖు మట్టికి. ఇది కాదని చెప్పవనండి. ఈ దేశంలో ఒక పౌరునిగా 32 సంవత్సరాలు ట్యాక్స్ కడుతున్నా, ఒక నాలెడ్జ్ ఉన్న వ్యక్తిగా, ఒక ఇంటలెక్చువల్గా, with all wisdom at my command, I am making this press meet. If somebody is interested, I will give more information. If somebody wants to drag me to court, I will put every information in front of court.